ప్రజెంటు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే శరీర సంబంధంగా చెప్తున్నా, కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను బట్టి, మన శారీరక ఆత్మీయ జీవితాలకు సంబంధించి మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది కంగారు పడతా ఉంటారు, కలతలో ఉంటారు, కలవరంలో ఉంటారు, నిద్రపోరు, వేదన పడతా ఉంటారు. మీరు ఏ ఏ విషయాల్లో కలవరంగా ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో కలవరం ఉంటుంది. భవిష్యత్తును కూర్చిన దిగులు ఉంటుంది. కొంతమందికి వాళ్ళ భవిష్యత్తును కూర్చిన దిగులు అయితే, కొంతమందికి వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూర్చిన దిగులు. ఇప్పటికి ఇంత అయిపోయింది మా బతుకు, ఇంకా భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా పోతుందో అని కొంతమంది దిగులు పడతారు. మీకు ఒక్క మాట చెప్తా, దేవుడు మనం పుట్టక ముందే నియమింపబడిన దినములలో ఒక్కటైనా ఇంకా జరగక ముందే మన దినములన్నీ గ్రంథములో రాసి పెట్టాడు, లిఖితం చేశాడు. అది 139వ కీర్తనలో ఉంది. ఇందులో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, పాపులమైన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకోవటం అనేది ఒకటి. క్రీస్తులోనికి వచ్చిన మన భవిష్యత్తు 2. మళ్ళీ ఒకసారి చెబుతాం, మీకు మళ్ళీ ఒక పట్టాన్ని అర్థం కాకపోవచ్చు. పాపులమైన మనం రక్షణ పొందటానికి క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకొనుట అనేది ఒకటి. క్రీస్తులో ఏర్పరచబడిన మన భవిష్యత్తు, భౌతిక మరియు ఆత్మీయ భవిష్యత్తు. అర్థం కాకపోవచ్చు, ఇంకోసారి చెబుతా. ఏం ప్రాబ్లం, నష్టమేం లేదు, మీకు ఎక్కాలి మైండ్కి. అది మన రక్షణ అంటే మన నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి భవిష్యత్ ప్రణాళిక ఒకటి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, మనం సచ్చాక లేకపోతే రాకడలో ఎత్తబడ్డాక మన భవిష్యత్తును గూర్చిన ప్లాన్ లేదా ప్రణాళిక ఒకటి. 2వది, ఈ భూమి మీద మనం జీవించేంత జీవిత కాలంలో మనం ఎదుర్కొనే పోరాటాలు, శోధనలు, అవసరాలు, అక్కరలు, సమస్యలు, ఈతి బాధలు, వాటికి సంబంధించినటువంటి సమాధానం. ఈ 2 ముందే ఆయన నిర్ణయించి అన్నీ ముందే సిద్ధపరిచి నిన్ను భూమి మీదికి రప్పించాడు. 3 సార్లు చెప్పా. ఇంక అర్థం కాకపోతే ఇక నీ కర్మ, నేను చెప్పలేను. అర్థమైతే స్తోత్రం చెప్పు. 2 భవిష్యత్తులను గూర్చి దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని ఏర్పరచి కూసున్నాడు. అకాయ్ అనాయ్, అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే. ఏది, నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు, మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్నీ ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం. ఇప్పుడు ఉదాహరణకి, దావీదు పుట్టకముందే దావీదుకి ఇశ్రాయేలు సింహాసనాన్ని సిద్ధం చేశాడు. తెలుసా మీకు? సౌలు రాజు పరిపాలన మొదలుపెట్టి 2వ సంవత్సరంలోనే సమూయేలు చెప్పాడు, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడని. అప్పటికి దావీదు పుట్టలేదు. దావీదు పుట్టల, ఇంకా 8 ఏళ్ల తర్వాత పుడతాడు దావీదు. పుట్టి పెద్దవాడు కావాలి. మొత్తం సౌలు ఇశ్రాయేలును ఏలిన కాలం 40 సంవత్సరాలు. మొత్తం సౌలు ఇశ్రాయేలును ఏలిన కాలం 40 సంవత్సరాలు. దావీదు రాజైనప్పుడు 30 ఏళ్ల ఈడు గలవాడు. దావీదు రాజైనప్పుడు అంటే దావీదు పుట్టక ముందే 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దావీదు అనేవాడు పుట్టక ముందు 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. అర్థమైందా? సౌలు రాజు అయిన తర్వాత ఇంచుమించు 10 ఏళ్లకు పుట్టాడు దావీదు. కానీ దావీదుని ఎప్పుడు ఏర్పరచుకున్నానన్నాడు సమూయేలుతో? సౌలు 2వ సంవత్సరం పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పాడు. అంటే ఇంకా దావీదు పుట్టల, కడుపును కూడా పడలా. ఇది జరిగిన 8 ఏళ్లకు పడతాడు కడుపులో. అంటే దావీదు అనేవాడు ఇంకా భూమి మీద
రాకమునిపే, భూమి మీదకి రాకమునిపే ఇశ్రాయేలు సింహాసనాన్ని ముందే సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? మరి ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? దావీదు ఏ దేవునికి సాగిలపడ్డాడో, సాష్టాంగపడ్డాడో, ప్రార్థన చేశాడో, మ్రొక్కాడో, ఆరాధించాడో, విశ్వసించాడో, అదే దేవుని యందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు. దావీదు దేవుడే నీ దేవుడు కూడా. ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే, సత్యదేవుడు ఆయనే, నిత్య దేవుడు ఆయనే. ఆమేన్, ఆమేన్. మరి దావీదు రాకముందే మొత్తం ఫ్యూచర్ మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టాడే. దావీదుకి ఎన్ని రకాల దాడులు ఎదురవుతాయో, ఆ దాడుల్లో దావీదుని ఎలా తప్పించాలో, ఎక్కడెక్కడ ఏ విధంగా అతను తప్పించబడటానికి సమయోచిత జ్ఞానం ఎలా ఇవ్వాలో మొత్తం డిజైన్ చేసి కూర్చున్నాడు కదా. మొత్తం ముందే చూస్తాడు, రాస్తాడు, అంత పక్కగా ఎక్కడదక్కడ ఫిక్స్ చేసి కూర్చుంటాడు. మళ్ళీ నాకేం సంబంధం లేదని కూర్చుంటాడు దేవుడు. అది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైతే మేధావులే. ఏం చెప్పాను చెప్పండి? అది అర్థమైనట్టు ఫోజు పెట్టారు. చెప్పండి. మొత్తం ముందే చూస్తాడు, రాసి పెడతాడు, మళ్ళీ సంబంధిత సన్నివేశాలకు అవసరమైనటువంటి సహాయాలు మొత్తం ఏర్పాటు చేసి పెడతాడు. మళ్ళీ జరుగుతున్న కథలో నా ప్రేమేం ఏం లేదన్నట్టు మొత్తానికి వెలపట్టు నేను ఉన్నాను అన్నట్టు కూర్చుంటాడు. ఇంకా అర్థం కాలేదా? కనీసం అర్థమైందిలే నన్ను ఫీలింగ్ అన్న ఇవ్వచ్చు కదా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవచ్చు. దట్టమైన కృపను దరిజేరనాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుదను కానా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబులనున్నాయే హోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓమా కన్న తండ్రి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతులున్నతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబులనున్నాయే హోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓమ కన్న తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాటినే నీవు చూస్తున్నావు, కానీ సుదూర భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అందరికీ అన్నీ సిద్ధపరిచిన దేవుడు భూమి మీద నీ జీవితానికి కావలసినవి నీకు సిద్ధపరిచాడు, నీ పిల్లలకు కూడా సిద్ధపరిచాడు. కన్నవాడిగా కన్నదానిగా నీకే ఇంత బాధ్యత ఉంటే మిమ్మల్ని నన్ను మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంకా ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు? బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా, దేవుడు గ్రేటా? ఎవరు నంబర్ 1లో వస్తారు? అస్సలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను, తల్లి బాధ్యతను 30 ఏళ్ళు నెరవేర్చి, అప్పుడు పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణముని అప్పగించి, ఇటు భౌతికంగా అటు ఆత్మీయంగా 2 బాధ్యతలు నెరవేర్చి, ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు. 30 ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి, వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు. టోటల్గా అసలు యేసు ఆరంభము, యేసు సిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి. అన్ని బాధ్యతను బట్టి చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఎక్కువ బాధ్యత ఉందా, దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా? రైట్. నిజమేనా?
నమ్ముతున్నావా? మరి బాధ్యత గల దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా భవిష్యత్తుకు డోకా లేదు అనవేమయ్యా? అనవే? అది ఇప్పుడే నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. రేపేం జరిగిద్దో, ఏం జరిగిద్ది ఏంది? ఈరోజు బాగుంది, రేపు ఇంకా బాగుంటుంది. దేవుణ్ణి బట్టి ఈరోజు స్తోత్రం, రేపు డబల్ స్తోత్రం. ఎవరిని బట్టి? ఆయనను బట్టి. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా. ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై ఆనుకో నా ప్రాణమా. ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా. ఆ దేవుడే చిత్రము చూడుమా. దేవుడే మనుషుడైన చిత్రము చూడు. నీ భవిష్యత్తు కోసం ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడు. అది చేసినోడు ఇది చేయలేడా? నీ భవిష్యత్తు కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినోడు బతికే 4 రోజులకి నీకు సపోర్ట్ చేయడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? మరెందుకు దిగులు పడుతున్నావు? మరెందుకు టెన్షన్ పడుతున్నావు? మరెందుకు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నావు? మరెందుకు తిండి మానేసి తిరుగుతున్నావు? మరెందుకు భయపడతావు? ఊరుకూరుకునే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పోనీ ఇంతసేపు దడపడి సమస్య నువ్వేమైనా డీల్ చేస్తావా? జరిగిపోయిన వాటిని నువ్వు మార్చగలవా? జరగబోయే భవిష్యత్తును నువ్వు శాసించగలవా? దేవుణ్ణి బట్టి శాసించగలవు. దేవుణ్ణి పట్టుకుంటే. దేవుణ్ణి పట్టుకోకుండా దిగులు పడ్డావు అనుకో, ఏ సమస్య గురించైనా భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటాం. బిడ్డ గుర్తుపెట్టుకో, ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదనుకో, అంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు. ఏదన్నా నువ్వు పొందుదామనుకున్నా నీకు దక్కలేదని, అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫినిషింగ్ టచ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినవన్నీ చేయటల్లా. నువ్వు అడిగినవన్నీ చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు, నీ మీద పగబట్టినట్టు. మనం అడిగినవన్నీ చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు, పగబట్టినట్టు. ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వరకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే మన తెలివది. మనం అడిగే వాటిలో చాలా మనమే అగ్గిపుల్ల గీసుకునే ఉంటాయి. అది మన తెలివి. అందుకని ఆయన మన నాన్న కాబట్టి, తండ్రి కాబట్టి, ప్రేమ కలిగినోడు కాబట్టి, ప్రేమను బట్టి నువ్వు అడిగినవన్నీ చేయడు. నువ్వు అడిగిన కాలంలో చేయడు, నువ్వు అడిగిన ప్రకారం చేయడు.
నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకా లేదనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగింది మంచిదైతే, నీకు యోగ్యమైనదైతే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు. లేదు, దేవుడు నీకేదో గొప్పగా చేద్దాం అనుకుంటే నువ్వేదో అంజూరు పాకుల్లాగా తిప్పలు పడితే నవ్వుకుంటాడు. మన తెలివంతా అంజూరు పాకులే. అంజూరు పాకులా అదేంది అనే ప్రశ్న వచ్చింది కదా. వచ్చింది. ఆదాము హవ్వలు వద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళకి జ్ఞానం వచ్చింది. ఆ వచ్చిన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే, సిగ్గు కప్పుకోవటం అనేది తెలిసింది కానీ ఏం పెట్టి కప్పుకోవాలో తెలియలే. అంజూరు ఆకులు తీసుకొని వాటిని చుట్టుకున్నారు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయండి? ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి అంటే, మానవుడికి జ్ఞానం వచ్చింది కానీ అది అల్పమైన జ్ఞానం. అర్థమైందా? ఏది బెస్ట్? దేవుడు వేసాడు చూడండి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా. అట్లాగా ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఓకేనా? ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళ మీదకి రావాల్సిన మరణాన్ని పశువు మీదకి రప్పించాడు. దీనికి క్రీస్తు మన పాపాల కోసం బలయ్యేదానికి ముంగుర్తుగా, సాదృశ్యంగా స్టార్టింగ్లోనే చూపించాడు. ఏమైనా అర్థమైందా? వీళ్ళకు బదులు ఒక పశువు, అలా మనకు బదులు దేవుడు తానే బలయ్యేటువంటి ఘట్టం ముంగుర్తుగా అక్కడ చూపించాడు. వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం దాని మరణంలో చూపించాడు. దాని చర్మాన్నే తీసుకొని వాళ్ళ దేహాలకి కచ్చడాలుగా చేశాడు. చర్మపు చొక్కాయిలు తెలుసా మీకు? వాటి వల్ల ప్రయోజనం 3 కాలాలు క్షేమం. చలికాలం నువ్వు చర్మపు చొక్కాయలు వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. వేసవి కాలంలో నువ్వు చర్మపు చొక్కాయలు వేసుకుంటే చలవ. వర్షాకాలంలో వేసుకుంటే తడవవు. చూసావా? మనోళ్ళు ఏం చేశారు? దేవుడు ఏదో చేద్దాం అనుకుంటాడు, మనం ఏదో అడుగుతాం. ఆయన అంటాడు, ఏం మనిషిరా, నేను ఎక్కడో ఉంచుదాం అనుకుంటాను, నువ్వేంది అంత ప్లాట్ఫారం వ్యవహారం చెబుతావు అంటాడు. ఏమన్నా అర్థమైందా? కాబట్టి దేవుడు నీకు ఒకటి చేయలేదు, నీకు ఒకటి ఇవ్వలేదు, ఒకటి కార్యం జరగలేదు అంటే, నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఎందుకు అందనిలా? నిన్ను ప్రేమించే దేవుడు ఆ పరిస్థితిని నీకు ఎందుకు అనుమతించాడు? దాని వెనక నీకు ఇంకా శ్రేష్టమైంది దాచిపెట్టాడు. అర్థమై కొడుతున్నావా లేకపోతే నేను ముగించానని కొడుతున్నావా? అర్థమైతే గట్టి కొడు మరే. హల్లెలూయా. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి, దేవుడు నీకు ఇంకా శ్రేష్టమైన దాన్ని దాచి ఉంచుతాడు. నీ పిల్లలకు కూడా చెప్పు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నేను ఇది అనుకున్నాను మమ్మీ, నాకు ఇది కాలేదు, డాడీ నాకు ఇది కాలేదు. అరే రాను, ఇంకా శ్రేష్టమైనవి, ఇంకా శ్రేష్టమైనవి. యెషయా అనుకున్నాడు, ఆ మందను కాసుకొని బతికితే చాలాడు, ఆ చిన్న మందను కాసుకొని బతికితే, రే వాడు యుద్ధానికి కూడా పనికి రా, నువ్వు గొర్రెలకు పోరా, గొర్రెలకు పో. ఆ మందను కాసుకొని బతికితే చాలు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు సమూహం అంతా, ఇశ్రాయేలు మందంతటిని కాయటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర దావీదని యెషయాకి తెలియదు. ఆ చిన్న మందను కాసుకుంటే ఆడు బతికిపోతాడు, ఈ జీవితం చాలా ఆడికి అనుకున్నాడు. అందుకే మిగిలిన కొడుకులందరినీ తీసుకొచ్చాడు. అసలోనిది ఎలా, నీ కొడుకులు ఎంతమంది అయినా ఇంకెవరన్నా ఉన్నారా అని సమూయేలు అడిగితే, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. మరి మొత్తాన్ని తెమ్మన్నాగా, వాడు చిన్నోళ్ళు 2 గొర్రెలు కాసుకున్నాడు, వాడికి అయ్యే ఎక్కువ. పిల్లవయా, దావీదు అల్లంత దూరంలో ఉండి, అదిగో నేను ఏర్పరచుకున్నవాడు వస్తున్నాడు, ఓ తైలం పోయిపోమన్నాడు దేవుడు. అరే నీ బిడ్డ ఇలాగుంటే చాలని నువ్వు అనుకుంటావు, నీ బిడ్డకి మంచి భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు, ఇంకా బెటర్ లైఫ్. నువ్వు అనుకుంటా వాడు ఇలా బతికితే చాలు, నువ్వు అనుకుంటా వాడు అలా బతికితే చాలు, దేవుడా వాడికి ఈ మాత్రమే చాలు, వాడికి ఆ మాత్రమే అని నువ్వు అంటావు. నీకంటే ప్రేమ గలవాడు, వాని సృష్టి వెనుక నీ హస్తం కాదు ఆయన హస్తం ఉంది. ఇంకా బెటర్గా వాని ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు, ఆమె ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు. మీరు చెప్పండి, యోసేపు వాళ్ళ అమ్మని మనం కూర్చోబెడితే, ఒకవేళ రాహేల్ బతికుంటే ఏమని ప్రార్థన చేసేది? మా అబ్బాయి పొరపాటును కూడా ఐగుప్తు పోకూడదు తండ్రి, వాడు ఇక్కడే ఉండాలి ప్రభా, వాళ్ళ అమ్మతో పాటు గొర్రెలే కాసుకోవాలి తండ్రి. ప్రభా స్తోత్రం నాయన, నన్ను ఎప్పుడు మావాడు గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి ప్రార్థన చేసేది. ఎందుకంటే వాళ్ళు వృత్తి అదే కాబట్టి. చేసిద్దా చేయదా?
లేకపోతే మావాడు రాజు అవ్వాలని చేసిద్దా? ఏ దేశానికి రాజు అవుతాడు? అసలు రాజ్యం ఏదో వాళ్ళకి ఏమని చేసేది? ఇప్పుడు నువ్వు చేసినట్టే చేసేది. నువ్వేదో గొర్రెలో బర్రెలో దేవులాడుతావు మీ వాడికి. ప్రభా మా వాడికి అది రావాలి, మా వాడికి ఇది కావాలి, మా అమ్మాయికి అది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి. ఏ గొర్రెలో బర్రెలో ఫిక్స్ అయిపోవాలని నువ్వు అనుకుంటావు. స్థిరపరచమని అడుగుతావు. దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు యోసేపు చేత గొర్రెలు బర్రెలు గాపించాలని కాదు, యోసేపుని లక్షల మందికి రక్షకుడుగా నిర్ణయించాడు దేవుడు. ప్లాన్ అండి. యోసేపుని లక్షలాది మందికి రక్షకుడుగా నియమించాడండి. తన జనాంగం మొత్తానికి ఆధారం చేశాడండి. యోసేపుని గొర్రెలు కాసేవాడుగా కాదు, ఒక సింహాసనం ఎక్కి పరిపాలించి ఫరోకే ఫరో అయ్యేంత స్టేటస్లోకి యోసేపుని డిజైన్ చేశాడండి దేవుడు. ఇంత ప్లాన్ వాళ్ళమ్మకేం తెలుసు, యాకోబుకేం తెలుసు అండి? యాకోబు అన్నలకు కూడా తెలియదండి. యాకోబు కుమారులు మిగిలిన కొడుకులు యోసేపు అన్నలకు కూడా తెలియదు. పనికి మాలోడు కళ్ళలు గంటాడు, ఊరగ తిని నిద్రపోతాడు, నిద్రపోతే కళ్ళైగా వచ్చేది, దిక్కుమాల కళ్ళన్నీ గంటాడు, వచ్చి మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, ఈయన చంపేయాలనుకున్నారు వాళ్ళు. కానీ ఆ వ్యక్తి విషయంలో దేవుని ప్లాన్ ఏంటి? యోసేపు వాళ్ళు అమ్ముంటే ఏమని అడిగేది? మీరు చెప్పండి, ఏం అడిగేది? మావాడు రాజు అవ్వాలంటే గొర్రెలు మంచిగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలి తండ్రి, చాలా విస్తారమైన మందలు కావాలి, గొర్రెలే గాయాలని అడిగిద్దా? ఏం అడిగిద్ది? ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు అదే అడిగిద్ది. నువ్వేదో అనుకుంటావు అదే జరగాలి మా వాడికి అని అనుకుంటావు. జరిగిస్తే స్తోత్రం, జరిగించకపోతే గుర్తుపెట్టుకో, గొర్రెలు మందలు పశువులు కాదు, మనుషుల్ని గాయబోతున్నాడు. మనుషుల్ని గాయబోతున్నాడు. దేవుడు కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి. నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ చిన్నది చాలు, ఈ కొంచెం చాలు, ఈ కొంచెం చాలు నువ్వు అనుకుంటున్నావు. నో నో నో, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది భవిష్యత్తు. అది నీ తలంపుల్లో ఉండాల్సింది, అది నీ ఆలోచనలో ఉండాల్సింది. అది ఇది మిస్ అయిందా, మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి. కానీ అనుకున్నది దక్కల. ఇంక నేను ఎందుకు బతకాలి? నీ బొంద. అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు, నీ బిడ్డల దగ్గర సిద్ధపరిచాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కాబట్టి నా జీవితం అంతే. నేను ఊహించలేదు కదా, అందుకే స్టార్టింగ్ ఆ పాట పాడుకున్నా. ఊహించ మరి పాడే కదా, ఇంకొద్దులే, టైం అయిపోయింది కదా, ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎంతమంది అర్థం చేస్తున్నారేమో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చిన నా ప్రభువు, నీ భవిష్యత్తుకే భూమి మీదికి దిగొచ్చి సిలువ నీకు ప్రాణం పెట్టి నీ భవిష్యత్తుకు డోకా లేకుండా నీకు రక్షణ మార్గాన్ని వేసిన ప్రభు, ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవడానికి మార్గాలు వేశాడు, నీకు సహాయం అందడానికి దారులు వేశాడు. నీ భవిష్యత్తు, నీ వారి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని నేను అనను, మర్యాదగా నమ్ము. దేవునికి స్తోత్రం. మర్యాదగా నమ్ము, నెమ్మదిగా ఉండు. ఆఖరికి చావైనా సరే, నీకెంత కంపెనీ జబ్బున్నా ఆయన సెలవు లేకుండా చావు కూడా రాదు. అంతే. దేవుడు స్వస్థపరచగలడు. ఆయన చిత్తమైతే ఒక నీ రిపోర్ట్ అద్భుతంగా మార్చి ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు. మిగిలిన వాళ్ళకి జరిగిందంటే వాళ్ళెవరికి జరగంది నీకు జరగవచ్చు. వాళ్ళెవరికి చిక్కని కృప నీకు చిక్కొచ్చు. వాళ్ళెవరికి దక్కని భాగ్యం నీకు దక్కొచ్చు. కరోనా టైంలో 70 శవాలు లేచిపోయినాయి కిరణ్ చుట్టుపక్కల, 70 శవాలు. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు, కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, కిరణ్ అన్న, వాళ్ళెవ్వరికి లేనిది నీకుంది, దేవుని కృప, నీకేం కాదన్న ధైర్యంగా ఉండాలి, నీకు ఇస్తాడు. ఇదే అనుకో, వాళ్ళకు లేనిది నాకుంది, దేవుని కృప. వాళ్ళ జీవితంలో జరిగిందా, వీళ్ళ జీవితంలో జరిగిందా ఏమో, నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు తన కార్యం జరిగించుకోవచ్చు. దానికి నువ్వే కేంద్ర బిందువు కావచ్చు.
ఓకే. కాబట్టి ఎందుకు నిరాశపడాలి? సైతాను గాడికి ఎందుకు? మనం కదిలితే వాడిని పిలుస్తూ ఉంటాం దరిద్రుణ్ణి. అది పెద్ద పాత చుట్టంలాగా. వాడు చుట్టం కాదు, వాడు చుట్ట. సాధ్యమైనంత ఎడంగా ఉంచాలి వాడిని, దరిద్రుణ్ణి. గబ్బెదవా. వాడు చుట్టం కాదు, చుట్టవాడు. చుట్టపోగా అక్కడ తగిలితేనే మనకి ఎక్కడ తిరుగుతుంటుంది తల. ఆడ దరిద్రుడు వాడు. మనం కదిలితే దేవుణ్ణి పిలుచుకోవాలి.